గ్రంథము 38వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుండి 6 వచనాల వరకు దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆఖరి వచనం 6వ వచనం అందరం చదువుకుందాం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. కూర్చుందాం. ఈ నెలాఖరుతో రిట్రీట్కి పేర్లు పంపే కార్యక్రమం అయిపోతుంది. మే 1వ తారీఖులో పంపమని చెప్పారు. మీలో అనేకులను మరి ఆహ్వానించాం. మరి ఎవరు వస్తారో నాకు ముందుగానే చెప్పాలి. అప్పటికప్పుడు కుదరదు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. 10 రోజులు మనకున్నాయి. నెహమ్యా గారి ఫ్యామిలీ అప్పుడు ఆల్రెడీగా వారు 1 వారం రోజులు వెళ్ళి వస్తానన్నారు. అక్కడికి రిట్రీట్కి పనులకు వెళ్ళాలన్నారు. మరి నెక్స్ట్ వారం అక్కడ ఉంటారేమో. తర్వాత రిట్రీట్కి వాళ్ళు వెళతారు. తప్పకుండా మనం కూడా వెళ్ళాలి. మన విశ్వాసాన్ని చూస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా సంఘస్థులు, మరి ఎవరు రిట్రీట్కి రాలేదే అనుకుంటారేమో. సరైనప్పటికీ మన విశ్వాసం ఎంత గొప్పదో అందరికి అర్థమైపోదు. మన భక్తి, మన విశ్వాసం ఎంత గొప్పదో అందరికి అర్థమైపోతుంది. ఇది ఏమైనప్పటికీ ఈ ఉదయకాలము దేవుని మాటలు విందాం జాగ్రత్తగా. 17వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా మే నెలలో 10 రోజులు మనకి మరి ప్రతి సంవత్సరం బేలా గార్డెన్లో మనకు మీటింగ్స్ ఉన్నాయి. రిట్రీట్ ఉంది. అనేక మంది యవనస్తులు మరి పెద్దలు అనేక మంది వస్తారు. అక్కడికి దేవుని వాక్యం విని మేలు పొందుతారు. ఏదేమైనా తప్పకుండా మేము మాత్రం తప్పకుండా వెళ్ళాలి, బాధ్యత కాబట్టి. ఎందుకంటే దేవునిని ప్రేమించటం, దేవుని సేవకులను ప్రేమించటం, వాళ్ళు చెప్పిన మాట వినటం మనం నేర్చుకోగలిగితే మనకి ఎంతో దీవెనకరం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీలో యెహోవాకు భయపడేవాడు ఆయన సేవకుని మాట చెప్పండి. ఏంటి నోరు రావట్లేదు? ఆయన సేవకుని మాట మీరు వింటలేదు కాబట్టి చెప్పట్లేదా? లేకపోతే మర్చిపోయారా? దేవునికి భయపడేవాడు దేవుని సేవకులను మాట వింటాడు, అంతే. ఇంకెదురు చెప్పడు. ఇంకెదురు చెప్పావంటే, సాకులు చెప్పావంటే కష్టమే. సాకులు చెప్పకూడదు. సమయాన్ని సద్వినియోగించు నేర్చుకోవాలి. సాకులు ఎవరు చెప్పారు బైబిల్లో? సాకులు ఎవరు చెప్పారు బైబిల్లో? లోకాసు వార్త 14వ అధ్యాయం
లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనము నుండి. లూకా 14:16. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్ప, ఒక రాజు ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడంట. మామూలు విందు కాదు, గొప్ప విందు. మన వాళ్ళు అంటారు కదా, ఎక్కడైనా భోజనాలకి వెళ్ళి అబ్బా మంచి భోజనం అని. వాక్యం విన్నావా? ఏ వాక్యం చెప్పారు అంటే చెప్పరు. మంచి బిర్యానీ పెట్టారు, మటన్ పెట్టారు, బాగా తిన్నారు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఆహారము పెట్టినా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏం పెట్టారులే, ఒక మొక్క తక్కువైతే ఏం పెట్టారులే అంటారు. అదన మనిషి యొక్క స్వభావం, అది మనిషి యొక్క తత్వం. ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడండి. చేయించి చూడండి, చేయించి ఏం చేస్తున్నాడు? అనేకులను పిలిచాడంట. పిలిస్తే ఏమైంది? వారందరూ నెపాలు చెబుతున్నారంట. నెపములు చెప్పడం ప్రారంభించారంట. ఈ రోజుల్లో కూడా అంతే, చాలామంది కూడా నెపాలు చెబుతూ ఉంటారు. ఏం చెబుతున్నారు నెపాలు చూద్దాం. 18. అయితే వారందరూ ఏక మనసుతో నెపాలు చెబుతున్నారంట. ఏమని? మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా, మొదటివాడు ఏమంటున్నాడు చెప్పండి? మొదటివాడు ఏమంటున్నాడు? అయ్యా నేను ఒక పొలాన్ని కొన్నాను, దాన్ని చూడటానికి. అంటే పొలాన్ని చూడకుండానే కొనేసాడా? బట్టలు కొన్నారు, చూడకుండానే కొనేస్తారా బట్టలు? ఇప్పుడు ఆన్లైన్ అంతా చూడకుండానే సెల్లో చూసేస్తాం, తర్వాత మంచిదో చెడ్డదైనో చేస్తుంది. ఏమంటే చూడకుండా ఎవరో కూడా ఏ వస్తువును కొనలేరు కదా. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఏం చేస్తాం? ముందు చెప్పండి, ఏం చేస్తాం? చూడాలి. వివాహం చేసుకోవాలన్నా అబ్బాయిని చూడాలి, అమ్మాయి అబ్బాయిని చూడాలి, అబ్బాయి అమ్మాయిని చూడాలి. మరి చూడకుండా వాళ్ళకి నచ్చాలి, చూసిన తర్వాత వాళ్ళకి నచ్చాలి, లేకపోతే వాళ్ళు చేసుకోరు. చూడకుండా చేసుకుంది ఎవరు బైబిల్లో తెలుసా మీకు? బైబిల్లో చూడకుండా వివాహం చేసుకున్న వాళ్ళు 2 ఉన్నారు. ఎవరో తెలుసా మీకు? ఇస్సాకు, రెబెకా. వాళ్ళిద్దరూ చూసుకోలేదు అసలు. అర్థమవుతుందా? ముందు చూసుకోవాలా, చూడకుండానే వివాహం చేసుకున్నారు. మనల్ని ఇప్పుడే చూసుకుంటున్నారు, వివాహం ముందే చూసి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా ఎప్పటికైనా సరే నేను ఆ మనిషినే చేసుకోవాలి, ఆ అమ్మాయినే చేసుకోవాలి, ఆ అబ్బాయినే చేసుకోవాలని మనసు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుని చూసుకుంటున్నారు. నిర్ణయం తీసేసుకున్నారు. ఎప్పటికైనా ఎవరైనా చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, దేవుడు చెప్పినా, ఎవడు చెప్పినా ఏం రైలు, వాళ్ళ హృదయంలో ఒక నిర్ణయం అయిపోయింది, తీర్మానం అయిపోయి చేసేసుకున్నారు. నువ్వు వందని చెప్పు, ఉతిదే అంటారు మన ముందు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ చాటింగ్లు వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ ఫోన్లు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ జీవితాలు అలాగే పాడైపోతూనే ఉంటాయి. చూడండి, ఇతడు అంటాడు మొదటివాడు, నేను ఒక పొలమును కొన్నాను, దానిని చూచుటకు ఆవశ్యం అంటే ఆలస్యం చేయకుండా వెళుతున్నాను, ఆలస్యం చేయకుండా నేను వెళ్ళాలి, నేను చూడాలి, కాబట్టి నన్ను క్షమించండి, నేను రాలేను అంటున్నాడు. భలే మంచి మాట చెప్పాడు. రైట్. రెండోవాడు, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప. ఇదేం నేర్పమండి బాబు, 5 జతల ఎడ్లు కొన్నవాడు ఎంత డబ్బు పెట్టుకొని ఉంటాడు? పరీక్షించటానికి ఇప్పుడు వెళ్తున్నాడంట. ఇప్పుడు కొనేటప్పుడు పరీక్ష లేదా? చూడ్డా?
ఎద్దులు కొనేటప్పుడు, వస్తువు కొనేటప్పుడు పరీక్ష చేసి మంచిదా కాదా, గుడ్డిదా గోనిదా కుంటిదా, జబ్బుండదా ముసల్దా, మరి పనికొత్తదా పనికిరాదా అని చూడకుండానే కొనేసాడా? నెపాలు ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. మనసులో వాళ్ళకి ఒకటి ఉంది, వాళ్ళ ఆలోచనలో ఒకటి ఉంది, బుర్రలో ఒకటి ఉంది, పైకి మాత్రం మనతో సరే సరే అంటారు మన ముందు. చూడండి, వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకున్నారు, పైకి ఒకటి మాట్లాడుతున్నారు. లోన మనసులో ఏంటంటే రావాలని లేదు, ముందు అది లెక్క. రావాలని లేదు, విందుకు రావాలని లేదు. 19వ వచనం మళ్ళీ, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవాలని వేడుకొనిచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. స్త్రీ వివాహం చేసుకున్నాడంట, కన్యను కాదు చేసుకుంది. ఎవరిని? స్త్రీ అంటే వివాహమైన ఆమెని స్త్రీ అంటారు, వివాహము కాని ఆమెని కన్య అంటారు. ఇక్కడ ఇతడు స్త్రీని వివాహం చేసుకున్నాడట. మీకు అర్థమైనా ఈ మాటలో? మరి చెప్పడానికి చాలా విడ్డూరంగా ఉంది, కానీ అందుకని రాలేడంట. పెళ్లి చేసుకున్నాడంట, నేను రాలేను అన్నారు. పెళ్ళి అయితే పెళ్ళి అయ్యేదాకా కొంతమంది ప్రార్థనకు వస్తారు, పెళ్ళి అయిన తర్వాత మన సంఘంలో చాలామంది చూసాను, పెళ్ళి అయ్యేదాకా ఎంత చక్కగా వచ్చారో, పెళ్ళయిన తర్వాత అసలు చూడని కూడా చూడలే. ఇట్ట పెళ్ళయ్యేదాకా మాత్రం అమ్మాయి మంచిదే వస్తుంది ప్రార్థనకి, మా వాడు వస్తారు ప్రార్థన గుట్టిదే, ఇంక వాళ్ళు బతిలాడి తెచ్చుకోవాలి మందిరానికి. వివాహము ఎప్పుడైనా సరే జరగాలనుకున్నప్పుడు ఒక విశ్వాసికి వివాహం జరగాలి. విశ్వాసికి పొత్తు ఎప్పుడు కూడా కుదరదని దేవుని వాక్యంలో ఉంది. ఏం చెప్పాడు ప్రభు? కొరింథీయులకు రాసిన పత్రికలో మాట చూద్దాం ఒకసారి, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, బైబిల్ అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము అందరూ తీయండి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం, సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఏమని చెప్పాడు? మీరు ఎవరితో? 7వ అధ్యాయము 7వ అధ్యాయము బైబిల్ అందరూ తీయండి. 7వ అధ్యాయము, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ పరచబడును. పరిశుద్ధ పరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు. కాబట్టి విశ్వాసురాలైన భార్య, అవిశ్వాసులైన భర్త అని ఉంటుంది. మళ్ళీ అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసి అయిన భార్య. కానీ ఎప్పటికైనా వాళ్ళు మారతారు అని బైబిల్లో ఉంది. అంటే ప్రవర్తనను బట్టి మార్చుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు భర్తగా నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, నీ ప్రవర్తన సరిగ్గా లేదనుకో నీ భార్య మారలా, ఆమెకు మారు మనసు లేదు. నీ ప్రవర్తన సరిగ్గా లేదనుకో, నీ ప్రవర్తనను బట్టే ఆమె ప్రార్థనకు రానంటుంది. నీకున్న విశ్వాసం, నీకున్న ప్రార్థన జీవితం సరిగ్గా, విశ్వాసం బట్టి, నీకు ప్రార్థన లేని జీవితాన్ని బట్టి
నీ కనీసం కాసేపు ఇంటి దగ్గర మోకరించటం చూడలేదావా? కనీసం బైబిల్ చదువుకుంటాం చూడలే. నువ్వు ప్రార్థనకరం అంటే ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు ప్రార్థనకరా అన్నావు మనకి ఎట్టవుతుంది? అసలు నువ్వు ఇంటి కూడా అసలు ప్రార్థనే చేసుకోవు. ఇంటి కూడా అసలు నువ్వు ప్రార్థనే చేసుకోవు. ఎట్ట వస్తుంది భార్య చెప్పు? భార్య భర్తరా ప్రార్థనకరా అన్నావు. మరి ప్రార్థనకరా అన్నప్పుడు రావాలంటే ఎలా వస్తుంది? అందుకని ఫస్ట్ ప్రారంభంలోనే జాగ్రత్తగా ఉండాలి. 2 కొరింథీయులు 6వ అధ్యాయంలో 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులు 6:14 మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి, చూసారా, అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదు అన్నాడు. అంటే జాయింట్ చేయకూడదు. గుర్రాన్ని గాడిదను 2 కలిపి కట్టకూడదు. 2 గాడిదలు అయి ఉండాలి, 2 గుర్రాలు అయి ఉండాలి, 2 ఎద్దులు అయి ఉండాలి. ఒక దొమ్మపోతు ఒక ఎద్దును కడితే ఎట్టుంటుంది? కడితే 2 దొమ్మపోతులను కట్టాలి. వివాహం చేసుకునేటప్పుడు కూడా మారు మనసు పొందిన భార్య, మారు మనసు పొందిన భర్త అయి ఉండాలి. పురుషుడు స్త్రీ ఇద్దరు మారు ఉండాలి. ఇద్దరు ప్రభు నమ్ముకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఉంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు. ప్రార్థన 9 అవుతుంది అనుకో, ఏమవుతుంది? 8:30కే ప్రారంభిస్తారన్నమాట వెళ్ళిపోవడానికి. వాళ్ళకి ఆరాటం అన్నమాట. వాళ్ళకి ఆరాటం మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్నే లేగాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, లెగ్గానే మాంసం తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, ఆదివారం వచ్చింది మటన్ తెచ్చుకోవాలి, కోసుకుంటూ కూర్చుండాలి, ప్రార్థన టైంకి కోసుకుంటా వేసుకుంటూ కూర్చోవాలి. అప్పటికరికి గబగబ స్నానం చేసి పిల్లలు కొండి పెట్టాలి, భర్త కొండి పెట్టాలి, అప్పుడు నేను రావాలి స్నానం చేసి. ఏంటది? నా గుండెలు ముందు చుట్టాలు వచ్చి పెడతారు, వాళ్ళు కొండి పెట్టాలి. ఏమో ప్రార్థన రాలేదంటే ఈరోజు బంధువులు వచ్చారు, బంధువులు వస్తే వాళ్ళు కొండి పెడతాకుంటావా? ప్రార్థన లేదా? దేవుని సన్నిధి లేదా? దేవుని భయం లేదా? ప్రమాణం ఏమైంది? మొదట ఉన్న ఆసక్తి ఏమైపోయింది? నెపాలు కొంతమందికి, భయం లేదు కొంతమందికి, చాలా మందికి. అందుకే ఎప్పుడైనా సరే వివాహం చేసుకునే మంది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటేనే చేసుకోవాలి. లేకపోతే మాత్రం కుటుంబంలో ప్రాబ్లమే. ప్రార్థనకు రాలేదంటే నాకు ఒంట్లో బాగాలేదు, ప్రార్థనకు రాలంటే నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, మనసులో రావాలని లేదు, ముందు విశ్వాసం లేదు కదా, భక్తి లేదు కదా, భయం లేదు కదా, ముందు ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటారు, ప్రార్థన మానేస్తారు. సాకు చెప్పడమే. బాగాలేనప్పుడు టీవీ చూస్తా, సినిమాలు చూస్తా, ఇంట్లో అట్లా కూర్చున్నాం. బాగపోతే ఇంటికాడకు పోతే గబగబా వెళ్ళిపోతారా, అమ్మోడు ఫోన్ చేసిన గబగ పెట్ట తీసుకుని వెళ్ళిపోతావు. బాగాలేదు కదా, ఇంట్లో పడుకోవచ్చు కదా నువ్వు. కానీ చాలా నెపాలు అనేది చాలా ప్రమాదం. నెపాలు చెప్పకూడదు. మనిషి ఎందుకు చేశాడంట? పిలిచాడంట చాలా మందిని, అనేక మందిని పిలిస్తే అందరూ ఏం చెప్పారు? ఒకడేం పొలాన్ని కొన్నాడంట, దాన్ని చూడటానికి వెళ్ళాలంట. ఇంకోటి 5 జతలు ఎట్లా కొన్నాడంట, ఈ చూడటానికి వెళ్ళాలంట. ఇంకోటి పెళ్లి చేసుకున్నాడంట స్త్రీని. ఇప్పుడు ఏం చేయాలి? నేను రాలేను అన్నాడు. నేను రాలేనంటే నెపాలు చెప్తాడు ఒకరు. ప్రియా దేవుని బిడ్డలారా, నెపం అని చెప్పకండి. సమయము సద్వినియోగం చేసుకోండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుందాం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దినాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇది పోయిందా, సమయం పోయిందా, మరలా తిరిగి రాదు. మన దినాలు ఎలా ఉంటాయో, మన బ్రతికి ఎలా ఉంటుందో, మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ మనం నేర్చుకుందాం. చాలామందికి పిలుపు ఎలా ఉంటుందంటే, దేవుడు ముందే హెచ్చరిస్తాడు, కొంతమందికి హెచ్చరిక లేకుండానే తీసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనిషికి సమయం ఇస్తాడు, కొంతమందికి సమయం ఇవ్వడు. నువ్వేమో సమయం లేదంటావు మందిరానికి రావటానికి, దేవుని దగ్గర రావటానికి. దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందికి సమయం ఇస్తాడు, కొంతమందికి సమయం ఇవ్వడు, సడలంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే దావీదు ఒక మాట అంటూ, కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కీర్తనల గ్రంథం బైబిల్లో ఉన్న వాళ్ళు చూడండి నాన్న.
39వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 39:4 వచనం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకంటే అల్పమైనది ఆయువు. షడలంగా ఎగిరిపోతున్నారు. అయ్యా నా దినాలు ఎట్టున్నాయి, మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను, నేను ఎలా చచ్చిపోతాను అయ్యా, ఎప్పుడయ్యా నాకు చెప్పయ్యా, ముందు తెలుసుకోవాలనుకో. దావీదుకి ఆలోచన, భక్తుడైన దావీదుకి ఆలోచన, నా అంతం ఎట్లుంటుంది. కొంతమంది మనిషిలో అంతం ఎట్లుంటుంది, కొంతమంది చావు చాలా భయంకరంగా ఉంటుంది. నా అంతం ఎట్టు బైబిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సంగతి చూశాడు దావీదు. బాబు వాళ్ళంతం అలా ఉంది, వీళ్ళంతం అలా ఉంది, వాళ్ళ ముగింపు ఎలా ఉంది, నా ముగింపు ఎలా ఉంటుంది అయ్యా ఒకసారి చెప్పయ్యని దేవుని అడుగుతున్నాడు. దేవుని అడిగి దేవుని దగ్గర కృప పొందిన దావీదు మంచి ముదిమినందు ముసలితనములో ఐశ్వర్య ప్రభావములు కలిగిన వాడై మరణించాడు, నిద్రించాడు. మంచి ముదిమిలో. అందుకే అన్నాడు, ముదిమి వచ్చే వరకు నన్ను విడిచిపెట్టవద్దు అన్నాడు. ముదిమి అంటే ముసలితనం. ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు చేసుకోలేవు, నీకు చేసి పెట్టాలి. ఆ టైం వచ్చేస్తుంది అన్నమాట. ఆ టైం వచ్చేదాకా నన్ను వదిలిపెట్టొద్దు అన్నాడు. దేవుడు అప్పుడు దాకా వదిలిపెట్టలా, ముదిమి వచ్చేదాకా ఎత్తుకున్నాడు దావీదుని. కొంతమందికి ఏమో తెలుగుతాడు, సమయం ఇస్తాడు, కొంతమందికి ఏమో సమయం ఇడు. ఎందుకంటే కొంచెం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, దేవుని యందు విశ్వాసం ఉంచామనుకో, కొంచెం దేవుడు ఏంటంటే నీకు చెబుతాడు, నీ అంతం ఎలా ఉండేది నీకు చెప్పేస్తాడు. ఎవరికి చెప్పాడు? యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 1వ వచనం. యెషయా గ్రంథం 38 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవించున్నాడని. అది రోగం వచ్చిన తర్వాత దేవుడు సెలవిచ్చాడు. ఏమని? అయ్యా నీ టైం అయిపోయింది, ఇక నువ్వు బతకవు. వినండి, నీ టైం అయిపోయింది, ఇక నువ్వు బతకవు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇక ఇల్లు అంటే ఏంటి అర్థం? ఎవరెవరు బాకీలు ఉన్న వాళ్ళకి ఇచ్చి, ఎవరెవరికి రుణాలు తెచ్చేసుకో. ఎంతెంత ఆస్తుందో ఎవడో పంచాలో ఎవడో పంచేసి పిల్లలకి. ఎక్కడెక్కడ ఉందో అంత చెప్పి, ఎక్కడ స్థలాలు కొన్నావో, భూములు కొన్నావో, ఇల్లు కట్టించావో, బంగారం దాచిపెట్టావో, డబ్బు దాచిపెట్టావో, ఏ బ్యాంకులో దాచావో, ఎన్ని బ్యాంకుల్లో దాచావో, ఎక్కడెక్కడ దాచావో, ఎక్కడెక్కడ ఉందో, పోస్ట్ ఆఫీసులో ఉందా, బ్యాంకుల్లో ఉందా, ఏ బ్యాంకుల్లో ఉంది? బ్యాంకులు 5-6 ఉన్నాయి కదా, 5-6 రకాల బ్యాంకుల్లో ఉన్నాయా, పోస్ట్ ఆఫీసులో ఉన్నాయా, ఎల్ఐసి ఉందా, అన్నీ చెప్పే ఒకసారి. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే వాళ్ళకి వస్తావు కాబట్టి. అదే చక్క పెట్టుకుంటామంటే నువ్వు అన్నీ చక్క పెట్టుకుని నువ్వు రెడీలో ఉంటే నేను తీసుకుని వెళ్ళిపోతానన్నాడు. చాలా యథార్థవంతుడు హిజ్కియా, దేవుని భయం కలిగిన వాడు. హిజ్కియా దేవుని భయం కలిగిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యముతో దేవుని వాక్య ప్రకారంగా నడుచుకున్నవాడు. వినండమ్మా, దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నాడు ఈ హిజ్కియా. అలా నడుచుకున్నాడు. అలాంటి వానితో దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీవు మరణం అవుచున్నావు గనక నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతున్నావు కాబట్టి నువ్వు బ్రతకవు. ఇక నువ్వేం చేయాలంటే నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఆ హెచ్చరిక ఎప్పుడు వచ్చిందో 2వ వచనములో హిజ్కియా అంటున్నాడు, అతడు తన ముఖమును గోడ తొట్టు తిప్పుకున్నాడంట. అంటే ఆ మరణ వార్త వచ్చేసరికి ముఖాన్ని గోడకెళ్ళి తిప్పుకున్నాడు. ఇంకా మనుషులు మనమైతే ఆడతో ఇల్లు చెప్పుకున్నాం, హాస్పిటల్ చుట్టూ పరిగెడతాం. ఎమ్మటే గోడకెళ్ళి తిప్పేశాడంట, ముఖాన్ని తిప్పేసి, యెహోవా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూసారా, హెచ్చరిక వచ్చేసరికి ఏం చేశాడు? ఆడతో ఈడతో చెప్పుకోవాలా, వెంటనే గోడ తట్టు మొహం తిప్పేసేసి ఏడవటం ప్రారంభించాడు. ఏమని ఏడిచాడు?
యెహోవా యెహోవా యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో నన్ను నేను ఎట్లా నడుచుకున్నాను నీకు తెలుసు కదయ్యా. పిల్లలు ఎదగాల్సిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, పసిపిట్టలయ్యా, వాళ్ళు వదిలేసి తిట్టగయ్యా. పెళ్లి కాలేదు, కొడుకు పెళ్లి కాల, కూతురుకు పెళ్లి కాల, కన్నా బిడ్డలు ఇంకా పెద్దోడు కాల, ముద్దు మురుపాలు ఇంకా తీరలా, ముచ్చట్ల తీరలా, ఇంతలోనే నేను పిలిచాడు అనుకో దేవుడు. నీ సంగతి ఎట్టా? ఇప్పుడు మన సంగతి ఎట్టా మీరు చెప్పండి. చక్క పెట్టుకోమన్నాడు అనుకో, ఒకవేళ సెలవు తీసుకో ఇంక అయిపోయింది భూమి మీద నీకు అన్నాడు అనుకో, ఇప్పుడు నీ సంగతి ఎట్టా? ప్రభా ఇప్పుడే చదువుకుంటున్నాను, ఇప్పుడే డిగ్రీ అయిపోయింది, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మరణం అనేది ఎవరిని ఎత్తుకుపోద్ది? పురుట్లో ఉన్న బిడ్డను ఎత్తుకుపోద్ది, బాలుని ఎత్తుకుపోద్ది, యవనస్తులను ఎత్తుకుపోద్ది, నడువయసు ఉన్న వాళ్ళని వృద్ధులను ఎత్తుకుపోద్ది. మరణం ఎవరికైనా వస్తుంది. బైబిల్ ఉందన్నమాట. ఇప్పుడు చదివారా? ప్రసంగిలో ఉంది చూడండి, బైబిల్ ప్రసంగి చూడండి ఒకసారి. ఎవరికి వస్తుంది మరణం? ప్రసంగి గ్రంథము, బైబిల్ ఉన్న వారందరూ తీయండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టు. అంటే చచ్చిపోతామన్న సంగతి అందరికీ తెలుసు. ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు. మరణం అందరికీ చెప్పండి, అందరికీ వస్తుంది. అందరూ చచ్చిపోతారు. మనం అనుకున్న చాలామంది ధనవంతుడు చచ్చిపోతాడు, దరిద్రుడు కూడా, ఎవరైనా చచ్చిపోతారు. ఉద్యోగస్తుడు చేసి ఉద్యోగం లేనివాడు కూడా చచ్చిపోతాడు. నేను ఉదయం అంటే వెళ్తాంటే అక్కడ పాపం ఆయన ముసలాయన అక్కడ కొడుకున్నాడు, ఆ గోడ మట్టిగా. డబ్బులు ఉన్నవాడు మరణించినా ఇట్లాగే వెళ్ళిపోవాలి, ఇల్లు ఉన్నవాడు కానీ వదిలేసి వెళ్ళిపోవాలి, ఇల్లు లేనివాడు అని ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోవాలి. ఇతను ప్రాణం పోతే ఎవరమైనా అంతే కదా అనిపిస్తూ ఉంది. మరణం అందరికీ వస్తుంది. మరణం రాని వంటి వారు ఎవరు లేరు. కీర్తన గ్రంథంలో అదే అన్నాడు దావీదు. ఏమని చెప్పాడు? కీర్తన గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ తీయండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. కీర్తన 49, 16, 17. ధనసనుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడొద్దు. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని ఎంట దిగదు. చూసారా? ఒకడు ఘన సంపన్నుడైనా డబ్బున్నవాడైనా వాని గురించి మన భయపడ, ఇటు బాగా అబ్బా ఆహా ఏమెత్తుకుపోతాడు ఆడు సంపాదించినా. నువ్వు తిన్నా కూడే ఆడు తినేది. నీవు తిన్న ప్లేట్లు ఇంక నువ్వన్నా కొంచెం ఆరోగ్యంగా ఉండి కష్టపడిచి 2 ప్లేట్లు తింటాడు, 1 ప్లేట్లే తింటాడు. తింటే ఎక్కువ షుగర్ జబ్బు, బీపీ. అర్థమవుతుందా? నువ్వన్నా 2 ప్లేట్లు తింటావు 2-3 సార్లు, 1 పూటే తింటాడు. డాక్టర్ కిందే పడుకోమంటాడు, మంచం మీద వద్దంటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, అందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటాడు, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడవు. ఇన్ని ఘనత గొప్పడు, మంచి ఇల్లు, ఆహా డబ్బు, ఇక విపరీతంగా ఆహా ఇక చూడు అన్నసప్పుడు దేవుడు అంటాడు, వాడు చనిపోయినప్పుడు ఏమీయో కొనిపోడు, వాని ఘనత వీడు లేబర్ రా అన్నాం అనుకో. నువ్వు డబ్బులు ఉండవు నీ దగ్గర కదా, డబ్బులు ఉండేసరికి నీకెవరు కనపడరు, అందరూ నీకు లేబర్ లాగా ఉంటాడు. ధనవంతుడు ఎప్పుడు చిన్నోడు చూసి లేబర్ వీళ్ళు అంటాడు. డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు లేకపోతే అడుగు లేబరాడే. ఎప్పుడైనా అంత తక్కువ చూసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు లేబరోడు అయినా, నువ్వు ధనవంతుడు అయినా, ఏ వ్యక్తి అయినా, దరిద్రుడు అయినా ఒక రోజున నువ్వు మరణించాల్సిందే. మరణము అందరికీ వచ్చిన చెప్పండి, మరణం అందరికీ వస్తుంది. రాదు అనేది ఎవడలేడు. తన మనస్సున పెడతారు చాలామంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మరణము వచ్చున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు హెచ్చరికిస్తే ఇస్కి అన్నాడు, ప్రభువా యథార్థ హృదయుడినై నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఒకసారి దేవుని బతినాడు, అయ్యా నేను అట్ట నడుచుకున్నాడు. ఎందుకని? పిల్లలు ఉన్నారేమో, పసిబిడ్డలు ఉన్నారేమో, మరి ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయేమో. అందుకని దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు?
దేవుని వాక్యం చూద్దాం. 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుచు చూసి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు. ఎంత గొప్ప దేవుడు అండి. ఏదైనా సరే మనం అడిగితే మామూలుగా అడిగిన దానికి కన్నీటితో అడిగిన దానికి తేడా ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మన పిల్లలు మామూలుగా ఏదైనా అడిగారనుకో, పరా కొడతాం తిడతాం. అది ఏడ్చి అడిగితే చెప్పండి, ఏడ్చి అడిగితే అప్పుడు ఇస్తాం. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని అడిగితే అప్పుడు ఇస్తారు. ఎందుకంటే పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు బాధేస్తారు. మామూలు అడిగితే లేదంటాం. అట్లాగే ఒక తండ్రియే తన బిడ్డల విషయంలో అంత జాలి కలిగినప్పుడు పరలోకపు దేవుడు, వినండి ఇటు చూడండి ఏం మాట్లాడతారు. పరలోకపు దేవుడు మన ఎడల ఇంకెంత ప్రేమ చూపిస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి. కన్నీటికి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. అన్న కన్నీటితో ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఏంటితో ప్రార్థన చేసింది? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థనలో జవాబు ఉంది. దావీదు తప్పు చేశాడు, తెలిసి కూడా తప్పు చేశాడు. ప్రభు అన్నాడు, చేసిన తప్పులు నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని దైవ సేవకుడు వస్తే ఎదురు చెప్పకుండా నిజమే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే ఎలా ఒప్పుకున్నాడు తెలుసా? కన్నీటితో ఒప్పుకున్నప్పుడు అప్పుడు నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. అంటే దావీదు చచ్చిపోకుండా దేవుడు దావీదు యొక్క పాపాన్ని పరిహరించాడంటే కన్నీటితో. అదే 51వ కీర్తనలో రాశాడు. మామూలుగా రాయలేదు ఆ కీర్తన. కన్నీటితో, తన పరుపు తేలినంత కన్నీటితో ప్రార్థన చేశాడు దావీదు. దేవుడు దావీదుని క్షమించాడు. అంటే కన్నీటితో ప్రార్థన చేస్తే ఎంత పాపమైనా సరే కన్నీటితో ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా ఆ పాపిని క్షమిస్తాడు. మొదటి దొంగ మామూలుగా చేశాడు, రెండో దొంగ కన్నీటితో చేసి ఇది నాకు న్యాయమే, కానీ ఆయనకి ఏ తప్పుదేం లేదు అంటే ఏడుస్తూ, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని బతిమలు అడుగున్నాడు. ఏడ్చాడు, కళ్ళమ్మటే నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. అప్పుడు ఎమ్మటే ప్రభు జవాబు ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశకి వెళ్ళిపోతున్నాను, నాతో కూడా ఉంటావు బాయ్. నువ్వు వస్తావు కదా, నీ రాజ్యం 2000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో నువ్వు వస్తావు, 50 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు నన్ను అప్పుడు దాకా ఎందుకు, నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత తను నమ్ముకున్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. రాగానే మిగతా వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే నేను తీసుకుని వెళ్ళిపోతాను నాతో అన్నాడు. నేడు నాతో కూడా, నేను కూడా వెళ్ళిపోతాను, ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు నాతో కూడా వచ్చేస్తావు అన్నాడు. ఎంత మంచి మాట. అంటే కన్నీటికి సమాధానం తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన దీనత్వం, కన్నీటు, విరిగి నలిగిన హృదయం ప్రార్థన దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేశారు? మీ బిడ్డలకు బాగా లేనప్పుడు, మీ భర్తకు బాగా లేనప్పుడు, భార్యగా లేనప్పుడు, నీ కుటుంబంలో నీకు బాగా లేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఏడ్చుంటావు? అందుకే దేవుడు ఇంకా ఆయుష్ పోసాడు. ఆ సంగతి నీకు తెలుసా? ఆరోగ్యం ఇచ్చాడు తెలుసా? ఎందుకో ఇంకా దేవుని కార్యాలు నీ పట్ల ఉన్నాయి. నీ కుటుంబంలో ఇంకా దేవుడు కార్యాలు చేయాలని. సహోదరి, నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తున్నావేమో, హిజ్కియా లాగా నిజంగా నీ హృదయం ఎలా ఉంది? నువ్వు యథార్థంగా ఉన్నావా, కరెక్ట్గా ఉన్నావా లేవని నీ హృదయాన్ని పరీక్ష చేసుకోండి. వినండి, మీ హృదయాన్ని ఒకసారి పరీక్ష చేసుకుని దేవునికి మీ హృదయాన్ని పరిచి ఏమైనా తేడా ఉంటే ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు హిజ్కియా కన్నీళ్లను చూసి 15 సంవత్సరాలు ఆవిషించిన దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూసి నీకు కూడా నీ కోరిక తీరుస్తాడు. నీకు ఆవిష్కాలం పొడిగిస్తాడు. నీకు కూడా ఆరోగ్యం ఇస్తాడు, ఆవిషిస్తాడు. తెలుసా ఆ సంగతి మీకు? కన్నీటితో ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పుడు అభిషేక్? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? డాక్టర్ ఇవ్వగలడా? ఏ మనుషుడు ఇవ్వగలడా? ధనం ఇవ్వగలదా? ఆస్తి ఇవ్వగలదా? నిజంగా మనం యథార్థంగా ఉంటే, కరెక్ట్గా మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బతికితే అర్థమవుతుందా? అసలు నిజంగా అంటే దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడండి. వింటలేదు అంటే ఏదో నీ రాంగ్ ఉంది.
ఏదో నీలో పొరపాటు ఉంది, స్వసిత్తం ఏదో చేస్తున్నావు, సొంత ఆలోచనలో నువ్వు ఉంటున్నావు, నువ్వు దేవుని ఆలోచనలో లేవు. ఎలా నడుచుకున్నానో యథార్థ హృదయుడనే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు యెషయా గ్రంథం 38 అధ్యాయం. యెషయా 38 అధ్యాయంలో యథార్థ హృదయుడనే 2-3 వచనాల్లో ఎలాగ మాట్లాడాడు? యథార్థ హృదయుడని నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నిజంగా ఇస్కే చేసిన ప్రార్థన అండి దేవుడు విని ఆవిష్కాలం పొడిగించాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రియులరా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మనకు ఆరోగ్యం ఇచ్చేది, మనల్ని కాపాడేది దేవుడే. మన ధనం కానీ, మన అందం కానీ, ఐశ్వర్యం కానీ, మన టాలెంట్లు కానీ, మనకున్న వాళ్ళు ఎవరైనా సరే, నీకున్న ఏదైనా సరే నిన్ను కాపాడలేదు. కానీ మన యథార్థత, మన నీతి తప్పకుండా మనల్ని రక్షిస్తుంది. అది దేవుని ఎదుట పరచాలి. దేవుని సన్నిధిలో మనం కూర్చుని ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థనకి సమాధానం ఉంది. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. కొంతమంది ఏమి చేశారా, ఏమయ్యారు తెలుసా? సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఒక అతను ఉన్నాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 17వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 267వ పేజీ. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉరి పోసుకుని చచ్చిపోయాడు. ఎవరితనో అంటే చదవలేదు బైబిల్. ఎవరితనో? అహీతోపేలు. చెప్పండి, ఎవరితనో? మంత్రి అండి ఇతను. మంత్రి, దావీదు దగ్గర ఒక మంత్రి, మంచి సలహాలు ఇచ్చే మంత్రి. తెలుసా? దావీదు గారి దగ్గర, దావీదు రాజు దగ్గర సలహాలు ఇచ్చేవాడు ఈ అహీతోపేలు. మంచి సలహాదారుడు. మంత్రి ఎట్ట చెప్తే అట్ట వినాలి రాజు. తెలుసా? మంత్రి చెప్పినట్టు వినాలి రాజు. మంత్రి మంచి ఐడియాలు ఇస్తాడు. ఆలస్యం లేకుండా రాజు గబుకున్న తొందరగా పోవడం. అందుకే మంత్రులను పెట్టుకునే దగ్గర, సీఎం అయినా సరే మంత్రులందరం దగ్గర పెట్టుకుని మంత్రుల ఆలోచనలు తీసుకుంటాడు. ఏది సరిగ్గా చేద్దాం, ఎట్లా చేద్దామని. తనంతగా ఏదో ఇష్టం వచ్చినట్టు దేవుని ఆలోచన లేకుండా, అధికార ఆలోచన లేకుండా చేశాడు అనుకో, పడిపోతాడు. దేవుడు ఉంచడు అతను ఆ సీట్లో. మోసం ఎక్కడ చూసిన ప్రభుత్వాలు కూడా మోసం అయిపోయినాయి. మణిపూర్లో ఈరోజు నాకు వీడియో, ఏది నొక్కినా బీజేపీ అవుతుందట. అట్లా తయారు చేశాడు మోడీ. ఇంకెక్కడ దిగుతాడు? తను అనుకున్నాడు ఇక నేను తప్ప ఇవ్వలేడు అనుకున్నాడు. దేవుడు చూస్తే ఒప్పుకోడు, కొడతాడు. ఒక్క దెబ్బ కింద పెడతాడు దేవుడు. అంతే మోసం కదా. అది యథార్థంగా ఉండాలి. యథార్థంగా నువ్వు నిలబడి, యథార్థవంతుడు అయితే నువ్వు యథార్థంగా నిలబడితే నీకు ఓటేస్తారు మనుషులు. మోసకారం చేసి మోసంతో గెలిస్తే దేవుడు నిన్ను ఉంచడం. మనుషులను మోసం చేయాలి, పెత్తనం చేయాలి, దేశాన్ని అంతా హిందూ దేశంగా మార్చేయాలంటే అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ ఓటేస్తే గెలిచాడు అతను. అన్ని జాతులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఒక్కడేస్తే గెలవలేదు అతను. ఎంత మోసం అండి, ఎంత మోసం. దేవుడు అన్నాడు అనుకో ఈ రేత్ర ఒకవేళ అతనితో అంతే. ఎవడైనా సరే, ఎవరైనా నువ్వు అధికారం అయిన ఎలక్టెడ్ అని చక్కబెట్టుకోమంటే చక్కబెట్టుకోవాల్సిందేక. అహీతోపేలు తను అనుకున్నది జరగలేదంట. అహీతోపేలుకి ఏమని జరగలేదు? తను అనుకున్నది జరగలేదంట. జరుగు నీళ్ళు చక్కబెట్టుకుని ఇంకా లాభం లేదు, ఇంక ఈ బతికంటే సత్యబాబు నువ్వు వేసుకుని చచ్చిపోయాడు. చూసారా? ఊరేసుకుని చచ్చిపోయాడండి. ఎలాంటి మనుషులండి ఈ రోజుల్లో ఎట్లా తయారయ్యారు? ఎలా తయారైండే మనుషులు? ఊరేసుకుని చచ్చిపోయాడండి అహీతోపేలు. అనుకున్నది జరగబోతే అది చాలా తప్పండి. ఊరేసుకుని మనంతటికి మనం చంపుకునే హక్కు మనకు లేదు. ఇప్పుడు వివాహం కాలేదు, నేను అనుకున్న అమ్మాయిని చేసుకోలేకపోతున్నాను, నేను అనుకున్న అబ్బాయిని చేసుకోలేకపోతున్నాను, నాకు అన్ని ఆటంకాలే. నేను అనుకున్నది లేదనుకుంటే అది నీకున్న చెడ్డ ఆలోచన, నీ చెడు ఆలోచన, నీ బుద్ధిహీనమైన ఆలోచన. నీ ఆలోచన దేవుని దగ్గర పెట్టాలి. దేవునికి ఇష్టమైతే జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రభువా నీకు ఇష్టమైతే ఇది నాకి,
లేకపోతే నాకు వద్దు అనండి. అది దేవునికి ఇష్టమైంది ఒకవేళ నీకు వస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. నీకు ఇష్టమైంది తెచ్చుకున్నావు అనుకో, నీకు ఎప్పుడు శోధనలే ఇంట్లో, తండ్రులాట్లే. కోరి తెచ్చుకున్నావు కదా భర్తనైనా భార్యనైనా, కోరి తెచ్చుకున్నావు కదా స్నేహాన్నైనా, స్నేహాన్నైనా. అందుకే బైబిల్ కోపచిత్తులతో కూడా సహవాసం చేయకూడదు, కోపగస్తులతో, సాడీలు చెప్పేవాడితో కూడా సహవాసం చేయకూడదు. వాళ్ళ గురించి కూడా చెప్తా, అటువంటి వాడు దూరంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు చెప్పిన ఆలోచన జరగబోయేసరికి అహీతోపెలు ఇంటికి పోయి ఉర్రేసుకుని చచ్చిపోయాడంట. అంటే నీ ఆలోచన జరగకపోతే నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోయే హక్కు నీకుందా? నేను ఒక మాట చెప్తున్నా, ఏదైనా పొరపాటు చేసినా దేవుడు నువ్వు పశ్చాత్తాపడితే క్షమిస్తాడేమో కానీ ఆత్మహత్య చేసుకున్న వాడికి క్షమాపణ అనేది ఉండదు. యోధాని ప్రభు క్షమించేవాడే. 30 వెండి నాణేలకు అమ్మేసినప్పటికీ ప్రభు క్షమిస్తాడు. శిష్యుడు కదా, ఆయనతో పాటు తిరిగాడు కదా, క్షమిస్తాడు. కానీ యోధా చేసిన తప్పు ఏంటంటే ఉరేసుకుని చచ్చిపోయాడు. చెప్పండి, ఏమేసి చచ్చిపోయాడు? ఉరేసుకుని చచ్చిపోయాడు. అది ఇంకా దాని గురించి మనం చెప్పలేం. ఆత్మహత్య చేసుకుంటాం. నీ అంతటికి నువ్వు చచ్చిపోవడం అనేది ప్రమాదం. నీ కోరిక నెరవేరకపోతే నువ్వు చచ్చిపోతావా? ఒక అమ్మాయి కోసం చచ్చిపోతావా? ఒక అబ్బాయి కోసం చచ్చిపోతావా? అందుకే నీ తల్లిదండ్రులు నిన్ను గందయ్యి. ఒకరి కోసం నువ్వు చచ్చిపోతావు. నీ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితాన్ని, 80 ఏళ్ళ జీవితాన్ని ఎవరి కోసం నీ ప్రాణం పోగొట్టుకుంటావా? అంత అవసరమా? మరలా నీకు జీవితం వస్తుందా? మళ్ళా నువ్వు తల్లి గర్భం 2 సార్లు రాగలవా? చెప్పండి, అది తప్పు కదా, చాలా తప్పు కదండి అది. ఎవరి కోసం నువ్వు చచ్చిపోవాలండి? దేవుడు అందుక నిన్ను పుట్టించింది, అందుక నిన్ను కంద 9 మాసాలు మోసింది తల్లిదండ్రులు, అందుక దేవుడు నిన్ను కంది పెంచింది, ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించింది. చాలా తప్పు ఆలోచన తీసి. అహీతోపెలు ఆలోచన నెరవేరపోవుట జరగబోవుట చూసి ఉరుబోసుకుని చచ్చిపోయాడు. ఎంత ఘోరం అండి అది, ఎంత తప్పండి. చక్క పెట్టుకున్నాడంటే, చక్క పెట్టుకున్నా నీ ఆత్మను పోగొట్టుకున్నావు, ఏం ప్రయోజనం? దారి చూపించావు, అందరికీ అన్నీ చెప్పేశావు, కానీ నువ్వు చక్క పెట్టుకుంటూ చచ్చిపోయావు అంటే, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావంటే ఎంత ప్రమాదం అండి అది, చాలా ప్రమాదం. క్షమాపణ లేనిదండి. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు చంపుకునే హక్కు మీకు లేదు. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నా అంతము ఎట్లున్నది నాకు చెప్పు, నా దినమల పరిమాణం ఎంతో నాకు చెప్పు, నా ఆయువు ఎంత అల్పమైందో ఒకసారి నాకు చెప్పు. ఎందుకని? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడికి మానవుడు పెట్టిన ఊపిరి దీపం. ప్రియులారా, ఇది దేవుడు వెలిగించాడు. ఇప్పుడు తెలుసా, నీ తల్లి గర్భములో నువ్వు పిండమై ఉండగానే అప్పుడే ఆయన నిన్ను చూసి అప్పుడే నీకు ఆవుష పోశాడు, అప్పుడే నీకు ఆవుష పోశాడు. అప్పటి నుంచే నీ తల్లి గర్భములో ఉన్నట్టు నాటి నుంచే నీ తల్లి మాటలు, తండ్రి మాటలు, లోకుల మాటలు వింటానే ఉంటావు. బిడ్డ పుట్టేదాకా నవ్వుతూనే ఉంటాడు, తల్లి గర్భంలో నవ్వుతూనే ఉంటాడు. బయట పడ్డ తర్వాత ఏడుస్తాడు, అడగానే నవ్వడం, ఏడుస్తాడు. అంతవరకు నవ్వుతూనే ఉంటాడు తల్లి గర్భంలో ఉండగా. అంటే పరలోక ఆనందాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని దగ్గర నుంచి వచ్చిన అవన్నిటినీ చూస్తాడనమాట. అన్నీ తెలుసుకుని వస్తాడు. లోకంలో రాగానే ఆ లోకాన్ని మర్చిపోతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమస్యలో పడతాడు, దేవుణ్ణి మర్చిపోతాడు. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినండి, సత్యాన్ని మీరు తెలుసుకోండి. అందుకే దావీదు అన్నాడు, అయ్యా అహీతోపెలు చేస్తే అలా చచ్చిపోయాడు. చాలా మందిలో రకరకాలుగా వాళ్ళ మరణాలు ఆ రకంగా ఉన్నాయి. మరి నా మరణం ఎలా ఉంటుంది, నా ముగింపు ఎలా ఉంటుంది, నేను ఈ బ్రతుకు కాలం ఎలాగ ముగిస్తాను ఒకసారి నాకు తెలుపమన్నాడు దావీదు. మీరు ఎప్పుడన్నా అడిగారా, ప్రభువా నేను ఎప్పుడు నా అంతం ఎప్పుడు చనిపోతాం, ఏం తీసుకుపోతాం? ధనవంతుడైనా ఏమి తీసుకుపోలేడు. ఎంత ఇల్లు కట్టుకున్న, మంచి గృహాలు కట్టిన, అందమైన పేట్లతో అందాలను అలంకరించుకున్నా, వాడు వదిలేసి వెళ్ళిపోవాలి. కింద పడుకున్నాడు అని చచ్చిపోతాడు, ఆడంతే. మంచి ఇంట్లో చనిపోయినా, బజార్లో పడుకున్నా వాడు తీసుకుపోడు, వీడు తీసుకుపోడు, అందరూ సమానమే. అందుకని చిరే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడికి మానవుడికి పెట్టిన దేవుడు మానవుడికి పెట్టిన ఊపిరి దీపం లాంటిది. దీపం ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. చెప్పండి, దీపం ఉండగానే ఏం చేయాలంట అంటే అర్థం ఏంటి? ఊపిరి ఉండగానే మారు మనసు పొందాలి, రక్షించబడాలి.
దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఇప్పుడు కాదులే, నేను మారతాను, ఇప్పుడు కాదులే అనుకుంటే సడన్గా ప్రాణం పోతే నువ్వు చేసేది ఏమి లేదు. సడన్గా నువ్వు మరణిస్తే నువ్వు చేసేది ఏమి లేదు. ఇక నువ్వు చక్కబెట్టుకోవాలన్నా, ఒకవేళ నువ్వు మారాలన్నా నీకు అవకాశం లేదు, బతికుండగానే నీకు అవకాశం. అందుకే ఇదే రక్షణ దినం, నేడే ఈ మంచి దినం, ఈ సమయమే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఇదే మిక్కీలు అనుకోలా సమయం లేదు, ఇక టైం అయిపోయింది. నెపాలు చెబితే కుదరదు. నువ్వు రకరకాలుగా ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు రావట్లేదు, పెళ్లి చేసుకున్నాను అందుకే రావట్లేదు, పొలం కొన్నాను అందుకే రావట్లేదు, ఎద్దులు కొన్నాను అందుకే రావట్లేదు అంటే నేపాలు కడుపులో ఉన్నది ఒకటి, పైకి చెప్పేది ఒకటి. జాగ్రత్తగా ఉండండి. కడుపులో ఉన్నది పైకి చెప్పేదంతా దేవునికి తెలుసు. నీ పై మాటలు హృదయ అంతరంగం కూడా దేవునికి తెలుసు. నేను ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు ఆలకించండి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. 4 ఆదివారాలు 5 ఆదివారాలు వస్తున్నాయి నెలకు. ఒక్క ఆదివారం నువ్వు పోగొట్టుకున్నా 1000 దినములకు సరిపడా ఆశీర్వాదాన్ని నువ్వేం చేస్తావు? పోగొట్టుకుంటావు. 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 3 సంవత్సరాలు. 1000 దినాలంటే 3 ఏళ్ళు, దాదాపు 3. అంటే ఒక్క ఆదివారం దేవుని సన్నిధిలో, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపటం పోగొట్టుకుంటే 1000 దినాలకు సరిపడా ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు నువ్వు? ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి నువ్వు? దేవునికి ఇవ్వవలసిన టయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకపోతే దేవునికి ఉన్న రుణాన్ని ఎవడ తీరుస్తాడు రేపొద్దున? ఆ 1000 దినాల రుణాన్ని నువ్వు ఎలా తీరుస్తావు రేపొద్దున? దేవుని బాకీ నువ్వు ఎవడ బాకీ ఎక్కడైనా బాకీ చేస్తే ఆడు ఒప్పుకుంటారా? వాళ్ళు బాకీ తీరేదాకా ఒక ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి దేవుని బాకీ సంగతి ఎట్టా? నువ్వు నీ బ్రతుకు కాలమంతా దేవుని సన్నిధిలో గడిపిన రుణాన్ని మాత్రం తీర్చుకోలేవు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. హిజ్కియాతో అన్నాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యముతో జ్ఞాపకం నడుచుకున్నాడు కాబట్టి ఎవరికి చెప్పాలా? గోడ తట్టు ముఖం తిప్పుకుని మోకాళ్ళ నుంచి ఏడుస్తూ ఉన్నాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా ప్రవర్తించానో, నా ప్రవర్తన తీరేంటో, నా నడవడేంటో నీకు తెలుసు, నేను ఎలాగ జీవించానో నా జీవితం నీకు తెలుసు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏడిచాడు. ఎప్పుడు ఏడిచాడో దేవుడు ఏం చేశాడు? అతనికి ఆవిషి పోసాడు. చెప్పండి, ఏడుపు ఏం చేయించింది? అతనికి ఆవిషి పోసింది. నిజంగా మన దేవుని సన్నిధిలో ఏడిస్తే నీకేం కావాలి? నీ బిడ్డల విషయమా, కుటుంబ విషయమా, ఉద్యోగం విషయమా, ఆరోగ్యం విషయమా, నీ అవసరతలు ఏమున్నాయో, నీ కోరికలు ఏమున్నాయో నువ్వు కన్నీటితో ప్రభువుని అడిగితే నీ కన్నీటికి సమాధానం తప్పకుండా, హిజ్కియాకి వచ్చిన సమాధానం నీకెందుకు రాదు? తప్పకుండా వస్తుంది. కానీ నీకు కావాల్సింది ఏంటంటే కన్నీరు. అందుకే దావీదు ఎప్పుడు కూడా ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథములు ఈ ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం బైబిల్ అందరూ చూడండి నాన్న. కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము. కీర్తనల గ్రంథం అందరు తీండి బైబిల్. కీర్తనల 56 8వ వచనం, 480వ పేజీ. నా సంచారములను నువ్వు లెక్కించావు. అంటే నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎక్కడెవరితో మాట్లాడో, నా నా జీవితం అంతా ఎక్కడెక్కడ ప్రయాణం చేశానో, నా సంచారాలన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడింది. ఏంటంట? నీవు కార్చిన కన్నీరు ఎక్కడికి వెళ్ళద్ది? దేవుడు అంట ఒక బుడ్డి పెడతాడంట, సీసా, అందులో పడతాయి అంట. నీ వెళ్ళి నిజంగా కన్నీరు గారిస్తే యథార్థ హృదయుడు కార్చే కన్నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? దేవుని దగ్గర ఉన్న బుడ్డిలోకి వెళ్తాయి. ఆయన బుడ్డిలో పడతాయి నీ కన్నీళ్ళు. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నా సంచారాలన్నీ నువ్వు లెక్కించావయ్యా. నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎలా తిరిగానో, ఎలా ప్రవర్తించానో, నా బ్రతుకాలం ఎంత ప్రయాణం చేశానో, ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచానో, నా సంచారాలన్నీ నీకు తెలుసయ్యా. నేను ఎంత కన్నీరు కార్చానో, ఎంత ఏడ్చానో, ఎంత ప్రార్థన చేశానో, ఆ కన్నీరంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ బుడ్డిలో దాచిపెట్టేవయ్యా అన్నాడు. బా,
అవి నీ కవిలలో కనబడును కదా. అంటే దేవుడు తన పుస్తకములో రాసుకుంటాడు, ఇంత కన్నీరు కలిసింది నా బిడ్డ, నా కుమారుడు ఇంత ఏడ్చాడా, నా కుమార్తె తన కుమారుడి కోసం, తన బిడ్డల కోసం, తన కోసం, తన ఆరోగ్యం కోసం, తన భర్త కోసం ఎంత ఏడ్చిందా, తన అవసరం ఎంత ఏడ్చిందా. ఆ ఏడ్చిన కన్నీరంతా దేవుడు బుడ్డిలో దాచిపెడతా. ఇంత కన్నీరంతా బుడ్డిలో ఉండదు, ఎక్కడ పోదు. దేవుడు తన కవిలలో రాస్తాడు, తన పుస్తకంలో రాసి పెడతాడు ఎంత కన్నీరు గార్చేవాళ్ళు. తెలుసా, నేను ఒకసారి చెప్తా, ఇప్పుడు కూడా దేవునికి ఇష్టమైంది నాకు ఇష్టమైంది భూలోకంలో ఏంటో మీరు తీసుకురమ్మని దేవదూతను పంపించాడట. ప్రపంచమంతా తిరిగిందంట దేవదూత. అందమైన వజ్రాలు, బంగారం వజ్రాలు, వైడియాల రకరకాల తలుపు జిలుకులు మొత్తం తీసుకెళ్ళిందంట దేవుని దగ్గరికి, గంపలో పెట్టి. దేవుడు అన్నాడు, ఏవి నాకు ఇష్టమైనవి అన్నాడు. ఎన్ని తీసుకొచ్చి ముందు పెడితే ఇవి కాదు నాకు ఇష్టమైనవి అన్నాడట. ఇదేంటంటే తలుపులు వెలుగులు, రత్నాలు, వైడీరాలు, బంగారు మణికాలు, ఇంత బంగారం అంటే వద్దన్నాడు. వద్దు, నాకు ఇది కాదు అన్నాడు. ఇంకా ఏంటని తీసుకొచ్చి మంచి మంచి పువ్వులు, వెరైటీస్, అందమైనవి, శ్రేష్టమైనవి అన్ని గంపలు పెట్టి తీసుకుని వెళ్ళండి. ఇవి కూడా నాకు వద్దు అన్నాడంట. మొత్తం తిరుగుతుంటే ఒక పూరు గుడిసెలో ఒక ముసలోడు ఏడుతో ప్రార్థన చేస్తున్నాడంట. వృద్ధుడు, బట్టలు కూడా లేవంట సరిగ్గా ఒంటి మీద, ఏడుస్తూ గుడిసెలో ఏడుస్తూ కళ్ళ నీళ్ళు పెట్టి నోకి ఏడుస్తున్నాడంట, మొరపెడుతున్నాడు. ఎమ్మట దేవదూత ఒక గుడ్డు తీసుకెళ్ళి ఆ కన్నీళ్ళన్నీ పట్టిందంట. బంగారు పాత్ర తీసుకుని అలాగే పట్టిందంట. ఇవన్నీ తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభు చూశాడు, ఏది అన్నాడు, చూపించాడంట. అప్పుడు ఇయే నాకు ఇష్టమైంది అన్నాడంట. అందుకే దావీదు అన్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన. చెప్పండి, దేవునికి ఇష్టమైంది ఏంటి? విరిగి నలిగిన హృదయం, కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైంది. నిజంగా దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? దేవుని బిడ్డ, నువ్వు దేని కొరకు ఏడుస్తావో, ఏ సమస్య కొరకు నువ్వు ఏడుస్తావో, నీవెంత కన్నీరు కాస్తావో, ఆ కన్నీటిని దేవుడు తన కవిలలో రాస్తాడు, తన బుడ్డిలో దాచిపెడతాడు జ్ఞాపకార్థంగా. నువ్వెంత రాశావో, నువ్వెంత కాచావో, ఎంత ఏడ్చావో, అదంతా అక్కడ ఉంటుంది. తప్పకుండా దాని ఫలితాన్ని నీకు ఇస్తాడు. హిజ్కియా కన్నీళ్ళ ఫలితం 15 సంవత్సరాలు ఆవిష్పోసింది హిజ్కియాకి కదా. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన, దేవుడు మానవుడికి పెట్టిన ఊపిరి, నీకు పెట్టిన ఊపిరి దేవుడు పెట్టింది. అందుకే ఆ ఊపిరి పోకముందే, నీ ఊపిరి ఆగిపోకముందే, ఆ దీపం ఆరిపోకముందే నీ ఇల్లు చక్కబెట్టుకోనగా నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షించబడు. ఇన్నిసార్లు నీకు హెచ్చరికేస్తాను, నువ్వు మారలేదనుకో, సడలంగా పోయావనుకో, కళ్ళు మూసిన మరుక్షణం నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు నీకు ఇచ్చిన ఆవిష్కాలంలో, దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయంలో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించు. ప్రభువా, నేను యథార్థంగా ఉంటాను, నేను మారుతాను, నా జీవితం నీ చేతులు పెడతానని అడిగితే తప్పకుండా దేవుడు నీ కన్నీటిని ఫలితాన్ని తప్పకుండా రేపు తొలగిస్తాడు. సోదరి, నువ్వు ఎంత కన్నీరు కార్చావో నీ బిడ్డల కోసం, అమ్మ ఎంత ఏడ్చిందో, ఆ కన్నీటిని చూసిన దేవుడు గొడ్డుపోతుతనాన్ని తీసి, గొడ్రాలని పేరు తీసేసి ఇల్లాలిగా చేశాడు, సంసారిగా చేశాడు, పిల్లల తల్లిగా చేశాడు. ఎలాగ దీవించాడు. నిజంగా నీ కన్నీళ్ళను చూసి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఎంతవరకు ఎప్పుడైనా సరే కన్నీటికి ప్రార్థన జవాబు ఉంది. ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకో. రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు మీరు ప్రార్థించటం మానవాకండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. నిజంగా నిన్ను చక్కబెట్టుకోమన్నాడు అనుకో, మరి నువ్వు యథార్థంగా ఉన్నావా ఈ రోజున? ఒకవేళ నిన్నే అన్నాడు అనుకో, ఈ రోజున మనల్ని అన్నాడు అనుకో, మన జీవితం ఏంటి ఇప్పుడు? అబ్బాయి, అమ్మాయి, నీళ్ళు చక్కబెట్టుకో, అయిపోయావా నీ, ఒకవేళ ఈ రోజు నీ దేవుడు నీకు చెప్పాడు, ఈ సంగతి ఎట్ట మరి? ఇప్పుడు నీకు ఆవిష పొడుగుద్దా, లేదా దేవుని దగ్గరికి వెళతావా, నరకానికి వెళ్ళిపోతావా? మారు మనసు పొందితే, ప్రభువుని నమ్ముకుంటే, ఒకటే క్రైస్తవుడు ధైర్యం అంటే నేను ప్రభువుని నమ్ముకున్నా, మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నా, ఆరాధనలో పాల్గొంటున్నా, దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నా, నేను చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. రాత్రి ఒక మాట చెప్పాను, మా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మన వెళ్ళవలసిన మార్గం
చక్కగా వెళ్ళాలి. చేరవలసిన మార్గంలో వెళ్లకుండా దారి తప్పి నడిచేవనుకో మనం చేరవలసిన దారికి చేరలేము. అలాగే దేవుని విషయంలో కూడా దేవుని మార్గంలో నడవలసిన మార్గంలో నడకుండా నీకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తూ నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన రావటం, ఎవడో పిలిస్తే నువ్వు రావటం, బలవంతంగా నువ్వు రావటం, నువ్వు ఎట్లాంటి కార్యక్రమాలు కాదు. నీ మనసు పూర్తిగా దేవుని వైపు తిరిగి అలాగే నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. మార్గం తప్పి నడవటం ఎంత ప్రమాదమో దేవుని విషయంలో దారి తప్పి నడవడం కూడా అంతే ప్రమాదం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నాను. మీ మార్గం ఎలా ఉంది? మీరు యథార్థంగా ఉన్నారా, సరిగ్గా ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి. మీ యథార్థతే మిమ్మల్ని కాపాడతే. ఒక దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని కాపాడి మీ కొరకు ప్రార్థన చేస్తా, జాగ్రత్తలు చెబుతా, మీకోసం ప్రార్థన చేస్తా, మీ పక్షాన ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా. అంతేగాని మీ ప్రాణాలను నేను కాపాడలేను, మీకు ఆవిషం నేను పోయలేను. పరలోకముందున్న దేవుడు మీకు మీ బిడ్డలకు ఆవిషం వస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు. మీ యథార్థత, మీ కన్నీటి ప్రార్థనే మీకు సమాధానం జవాబిస్తుంది. హిజ్కియా కన్నీటి ప్రార్థన అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పోసినట్లు యథార్థత కూడా మిమ్మల్ని మీ బిడ్డలను కాపాడద్దు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, అందరూ ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి నీవిచ్చిన ఆవశ్యక కాలం కొరకై, మీరిచ్చిన ఈ ప్రేమ కొరకై నీకే స్తుతులు నాయన. ఈ భూమి మీద ఈ కొద్ది కాలం నీ కొరకు బ్రతికించుకోండి. మా ప్రార్థన ఆలకించండి. నీ బిడ్డలు నీ మాటలు విన్నారు నాయన. మాకు కన్నీటికి సమాధానం నీ దగ్గరే, మా ప్రార్థనకు సమాధానం నీ దగ్గరే. మేము ఆవిష్ పోసుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మా యథార్థతే మమ్మల్ని కాపాడద్దు. మా టాలెంట్లు, మా ఆస్తి, మా అందచందాలు, మా బంధువులు, రక్త సంబంధాలు ఎవరు మమ్మల్ని కాపాడలేరు నాయన. మార్గం తప్పిది నడిస్తే ఎంత ప్రమాదమో, దేవుని నిజ విషయంలో కూడా దారి తప్పితే అంతే ప్రమాదం నాయన. చేరుకోలేము నాయన. మార్గం తప్పి నడిస్తే మేము గమ్యానికి చేరుకోలేము. దేవునిలో నుండి పక్కకు తొలగితే మేము దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేము నాయన. హిజ్కియా హెచ్చరిక తీసుకుని ఏడ్చాడు కదా ప్రభువా, ఏడ్చాడు, నీటి కార్చాడు. 15 సంవత్సరాలు ఆవిషం పోసుకున్నాడు. అహితోఫెలైతే తన ఆలోచన నెరవేరపరచున్న గురు వేసుకుని చచ్చిపోయాడు. మా ప్రభువా, చక్క పెట్టుకునే చచ్చిపోయాడు. ప్రయోజనం ఏంటి ప్రభువా? ఊరు వేసుకుని చచ్చిపోయాడు నాయన. అందుకే దావీదు అన్నాడు, చాలా మంది మరణాలు అలాగుంటే నా మరణం ఎలా ఉంటుందని నీ సన్నిధిలో అడిగాడు. నా అంతం ఎట్లుంటుంది అన్నాడు. అంతలో కనబడే అంతలో మాయమయ్యా వీరులంటి వారు క్షణమంగురమైన జీవితమే జాగ్రత్తగా ఉండటానికి నీ కృప చూపండి. నీ వాక్యమును దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఈ దినవాచారం కాబట్టి మీ ప్రేమపూర్వకమైన కానుకలు ప్రభువుకి సమర్పించుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలోనే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయం నీ కొరకు పరిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయం నీ కొరకు పరిలపరచితి.
ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవా, ఇప్పుడు సండే స్కూల్ ఉంది.